గుర్రం జాషువా జయంతి వేడుకలకు తెలుగు భాషాభిమానులందరూ తరలి రావాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో విశ్వకవి కవి కోకిల నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ మేరకు తిరుపతి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం గుర్రం జాషువా జయంతి మహోత్సవ ఆహ్వాన పత్రికలను తిరుపతి బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ సూచనల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచన మేరకు విశ్వకవి కవి కోకిల గుర్రం జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి నగరాలలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాలలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించడం, తదనుగుణంగా తిరుపతి నగరంలో ఈ నెల 27 శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాము. జాషువా గారి యొక్క అసలైన అంతరంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నము, ఈ దేశాన్ని దేశమాతగా భరతమాతగా కీర్తించినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించిన వ్యక్తిగా, అప్పటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, దురలవాట్లు, దురాచారాలను నిరసించినటువంటి అభ్యుదయ కవి విశ్వకవి గుర్రం జాషువా గారు యొక్క ఆశయాలను కొనసాగించేందుకు తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తూ ఇవాళ తిరుపతి బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ నాయకులు, గుర్రం జాషువా కార్యక్రమ నిర్వాహకులతో కలిసి ఈ ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తూ, ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని కవులు, రచయితలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం.